అంతేలేరా, అంతే. ఎంతైనా నువ్వు అమ్మ కూచివే. రేపు వనభోజనాలుంటాయి కదా, ఎవరి పక్కనుంటావో, ఎవరి చేతి వంట తింటావో చూస్తాను. ఏంటి నువ్వు చూసేది? నేను వాడి కన్న తల్లినే. నువ్వెవరో నువ్వే తేల్చుకో ముందు. నిన్నగాక మొన్న వాడి జీవితంలోకి వచ్చావు, అంతలోనే వాడు నీవాడైపోయాడా? తల్లి తర్వాతేనే ఎవరైనా. ముందు నువ్వు నీ గురించి తెలుసుకో. పాపా, వీళ్ళ పోరు నా చావుకొచ్చింది. దేనికి ఎందుకు గొడవ పడతారో తెలీదు. మధ్యలో నలిగిపోతున్నాను. అమ్మే తులసి తులసి, ఎవ్వరు తగరు. ఆదిత్య ఫోన్ రింగ్ అవుతున్నట్టుంది. ఎందుకు లిఫ్ట్ చేయట్లేడు? కీర్తి ఏంటి మళ్ళీ ఆదిత్యకి ఫోన్ చేస్తుంది? ఇంత జరిగినా కూడా దానికి ఇంకా బుద్ధి రాలేదా? ఆదిత్యకి ఎందుకు ఫోన్ చేస్తుంది? ఒకవేళ ఆదిత్యతో ఈ పనులని ఆ పనులని వాడుకుంటుందా? దానికి ఏ మాత్రం తెలివున్నా నేను మొన్నిచ్చిన దెబ్బకి ఆదిత్య జోలికి రాకూడదు. ఇంతకీ ఆదిత్యకి ఎందుకు చేస్తున్నట్టు? ఏంటి ఆదిత్య, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంత టైం పట్టింది? ఇంతకీ నేను చెప్పింది ఏం చేశావు? ఒకవేళ ఈవిడేం చేస్తుందిలే అని లైట్ గా తీసుకొని తోక ఆడించాలని చూస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. అలా కాదు అని నీ డిపార్ట్మెంట్ తెలివితేటలు నా మీద చూపించాలి అనుకునే ముందు నేను డిపార్ట్మెంట్ మనిషి అన్న సంగతి నువ్వు మర్చిపోకు. నేనడిగిన టైంకి 2 కోట్లు ఇవ్వకపోతే తులసి పేరెంట్స్గా వచ్చిన పాపా బాబులు నిజమైన పేరెంట్స్ కాదని, వాళ్ళు కల్పిత పాత్రలు అని ఇంట్లో అందరికీ చెప్పేస్తాను. ఆ తర్వాత ఏమవుతుందో, ఏమేం జరుగుతాయో నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. చదువుకున్నవాడివి, సంస్కారం ఉన్నవాడివి, తెలివితేటలు కలవాడివి. అర్థం చేసుకుంటావనుకుంటున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? విషయం ఇంట్లో తెలిస్తే తులసి ఏమవుతుందా అని ఊహించుకుంటున్నావా? డౌటే లేదు. మీ అమ్మకి ఈ నిజం తెలిసిన మరుక్షణమే మెడ పట్టుకొని దాన్ని బయటికి గెంటేస్తుంది. ఆ తర్వాత అది ఏ నుయ్యో గుయ్యో చూసుకోవాల్సిందే. ఏంటి ఇందాకటి నుంచి నేనే మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడవా? నీ పిచ్చి వాగుడు ఆపితే మాట్లాడదాము అని చూస్తున్నాను. తులసి, నువ్వెందుకు ఫోన్ లిఫ్ట్ చేసావే? ఫోన్ ఆదిత్యకివ్వు. నా మొగుడి ఫోన్, నా ఇష్టం. అవసరమైతే లిఫ్ట్ చేస్తాను, కాదు అంటే పక్కన పడేస్తాను. మధ్యలో నీకెందుకు? ఏయ్, మాటలు మర్యాదగా రాని. నీకేంటి మర్యాద ఇచ్చేది? డైరెక్ట్ గా నాతో ఎదురుగా ఢీ కొట్టలేక
అమాయకుడైన నా మొగుడు జీవితంతో ఆడుకుంటావా? నీకు దమ్ముంటే నాతో పెట్టుకో. ఏంటన్నావు? 2 కోట్లు ఇవ్వకపోతే తులసి పేరెంట్స్ ఫేక్ పేరెంట్స్ అని చెప్తావా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు. నువ్వు ఆ విషయాన్ని ఓ గొప్ప సీక్రెట్లా దాచాల్సిన అవసరం లేదమ్మా. చూడు, ఇంకొక్కసారి నా మొగుడికి ఫోన్ చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేశావో, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపిస్తాను. జాగ్రత్త. పెట్టే ఫోను. నీకేంటి మర్యాద ఇచ్చేది? చూడు, ఇంకొక్కసారి నా మొగుడికి ఫోన్ చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేశావో, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపిస్తాను. జాగ్రత్త. ఏంటి కీర్తి, ఫోన్లో ఎవరితోనో గొడవ పడుతున్నట్టున్నావు? అదేం లేదండి, దుర్గమ్మ ఫోన్ చేసింది. రేపు వనభోజనాల కార్యక్రమం ఉంది, నువ్వు మీ ఆయన తప్పకుండా రండి అని అంటుంది. సరే, తప్పకుండా వస్తావని నేను అన్నాను. వనభోజనాలకు వద్దు కీర్తి. ఎందుకండి? ఏమైంది? డిపార్ట్మెంట్లో వాళ్ళందరూ వస్తున్నారట. అందుకని కాదు, మొన్న ఇంటికొచ్చి పిలిచింది అంటున్నావు, ఈరోజు ఫోన్లో మళ్ళీ రమ్మని చెప్పింది అంటున్నావు. నాకెందుకో అనుమానంగా ఉంది. తను సాధారణంగా పిలిచినట్లేదు, అక్కడికి వెళ్ళాక సాధించడానికి పిలిచినట్టుంది. లేనిపోని గొడవలు పెట్టి నిన్ను అవమానించడానికే ప్రయత్నిస్తుంది. అప్పుడు అందరిలో నువ్వు తలదించుకునేలా చేస్తుంది. దానికంత సీన్ లేదండి. ఆ దుర్గమ్మ ఏ ఉద్దేశంతో పిలిచినా అక్కడ నేను అందరి ముందు కొట్టే దెబ్బకి అది దాని కోడలు చతికిల పడతారు. అత్తా కోడళ్ళు ఒకరి కొప్పులు ఒకరు పట్టుకొని కొట్టుకునేలా చేస్తాను. డిపార్ట్మెంట్ వాళ్ళందరి ముందు వాళ్ళ పరువు పోయేలా చేస్తాను. వద్దంటున్నా కదా కీర్తి, నువ్వు అనవసరంగా కంగారు పడి వాళ్ళ వలలో పడకు. ఏంటండి అలా అంటారు? మీకు నా మీద నమ్మకం లేదా? ఏదో ఒకసారి అలా జరిగిందని ప్రతిసారి పైచే దాందే అయిపోతుందా? అయినా మీరే నన్ను సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పండి? ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉన్నట్టే నా వెనుక మీరు ఉండండి. మిగతా ఆట ఎలా ఆడాలో నేనాడిస్తాను. మీరు ఎన్ని చెప్పినా సరే మనం రేపు మన భోజనానికి వెళ్తున్నాం అంతే. కీర్తి, కీర్తి, తులసి, నా ఫోన్ ఏమన్నా చూసావా? నా ఫోన్ చూసావా అంటే అలా చూస్తావేంటి? ఇదిగో ఉంది. మీ కీర్తి మేడం గారు కాల్ చేసింది. కాల్ చేసిందా? ఎంతసేపు అయింది? మాట్లాడావా? లేదు, నేనే మాట్లాడలేదు. ఒక్క నిమిషం ఆగరా. ఏంటి అసలు ఏమైంది ఆదిత్య? నీ ఆత్మాభిమానం ఏమైంది? నీ రోషం, నీ పౌరుషం ఏమైంది? నువ్వు అంత అణిగి బతకాల్సిన అవసరం ఏముంది ఆదిత్య? ఆవిడ కమిషనరా? ఆవిడ మొగుడు కమిషనరా? ఆయన కంటే ఆవిడకెందుకు అంత భయపడుతున్నావు? ఏంటి ఆదిత్య,
అసలు నీ టెన్షన్ వెనకాల ఉన్న ఆ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు. ఏం లేదు అంటే పై ఆఫీసర్ భార్య కదా అని. పై ఆఫీసర్ భార్య అయితే అన్ని పనులు చేయకూడదు అని చెప్పాను కదా. అసలు నేను మొన్న ఆవిడకి కౌంటర్ కూడా ఇచ్చాను కదా ఆదిత్య. ఆవిడ మీద రైడ్ కూడా చేయించాము. మళ్ళీ నీ పోస్ట్ నీకు వస్తుంది అనేలా చేశాము కదా. అయినా ఎందుకురా అంతలా గజగజలాడిపోతున్నావు? లేదు అదేం లేదు. మొన్న ఆవిడ కొట్టిన దెబ్బకి ట్రాఫిక్ కానిస్టేబుల్ అయ్యాను. మళ్ళీ ఏమవుతుందని చిన్న భయం ఉంది. ఏమవుతుందిరా? ఉద్యోగం మానేసి ఐపీఎస్ అవ్వరా అంటే ఇంకా ఏమవుతుందో అంటావేంటి ఆదిత్య? ఐపీఎస్ అయితే దాంతో నీ పొజిషన్ మారుతుంది, నా పంతము నెరవేరుతుంది. ఆవిడతో ఛాలెంజ్ చేసినట్టు ఆవిడతో సెల్యూట్ చేయించుకోవచ్చు కదా. ఇవన్నీ అయ్యే పనులు కాదు. లేదా ఆదిత్య, నాకు నీ భయం వెనకాల ఉన్న కారణం కావాలరా. భయం లేదు, ఏం లేదు. నేను బాధపడతాననే కదా ఆదిత్య రహస్యాన్ని నువ్వు గుండెల్లో దాచుకునేది. నా మీద ప్రేమతోనే కదా. నేను విలవిలలాడిపోకూడదనే కదా. నా కన్నీళ్లు నువ్వు చూడలేకనే కదా. ఏంటే? నాకు తెలుసురా, ఆ పాప బాబులు నన్ను నిజంగా కన్నవాళ్లు కాదనే విషయం నాకు చెప్తానని ఆవిడ నిన్ను బెదిరిస్తుంది. దానికే కదా ఆదిత్య నువ్వు భయపడేది. నాకు తెలిసిపోయింది. నువ్వేం టెన్షన్ పడొద్దు ఆదిత్య. ఆవిడ బెదిరింపులకు నువ్వు టెన్షన్ పడాల్సిన పనేం లేదు. అవును ఆదిత్య, నాకంతా తెలుసు. ఆవిడ నువ్వనుకుని నాతో ఫోన్లో మాట్లాడింది. నిన్ను ఎలా బ్లాక్మెయిల్ చేసిందో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆవిడ మొహం బ్లాంక్ అయ్యేలాగా నేను చేస్తాను. అసలు నువ్వేం వరి అవ్వకు ఆదిత్య. చూడు, నువ్వు ఆవిడకి 2 రూపాయలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆవిడ సంగతి నేను చూసుకుంటాను. ఇంక నాకు వదిలే. ఆవిడ మాట్లాడింది కూడా రికార్డ్ చేశాను. అది నా ఫోన్ కి ట్రాన్స్ఫర్ కూడా చేసుకున్నాను. నీ ఫోన్లో డిలీట్ కూడా చేశాను. ఇంక నువ్వు అస్సలు వరి అవ్వాల్సిన పనేం లేదు. ఆవిడ నిన్ను ఏవైనా అన్నప్పుడు జై తులసి అని అను. దెబ్బకి వణుకుతుంది అంతే. ఇదే మంత్రం నీకు. నువ్వు హ్యాపీగా ఉండాలి ఆదిత్య. మిగతాదంతా నేను చూసుకుంటాను. మనకి ఎవరికీ రాని ఆలోచన తులసికి భలే వచ్చింది కదా. ఎంతైనా దాని బుర్ర పాదరసం. వెంటనే ఆలోచించేస్తుంది. టక్కున పరిష్కారం చెప్తుంది. ఆలోచనలు రాక దాందేమన్నా మనలా మట్టి బుర్ర పిచ్చి బుర్ర. అటు వదిన తెలివి కలదే, అన్నయ్య తెలివి కలవాడే. వాళ్ల బుర్రే దానికొచ్చింది. అంటే మంది మట్టి బుర్ర. అంతే మరి. నాదేమో పిచ్చి బుర్ర, మీదేమో మట్టి బుర్ర. పిచ్చి ప్రేమతో వదిన ఏం అఘాయిత్యం చేసుకుంటుందో అని
భవిష్యత్తేమీ ఆలోచించకుండా పురిట్లోనే వాణ్ణి వదిన పక్కన చేర్చడం పిచ్చితనమే కదండి. అది పిచ్చితనం కాదు ప్రియా. అప్పుడు మీరు అక్క చెల్లెళ్ళులా చాలా ప్రేమ అభిమానంగా ఉండేవారు. దుర్గమ్మ ఇలా మారుతుందని, ఇంత శత్రుత్వం పెంచుకుంటుందని ఎవరు ఊహిస్తారు చెప్పు? ఇంకెవరు? మొదట్లో సత్యవతి, ఇప్పుడు మంగళగిరత్త. అది సరే, అసలు నాది మట్టి బుర్రని ఎందుకన్నావు? లేకపోతే ఏంటండి, తాగినా తిన్నగా ఇంటికొచ్చి ఒక ముద్ద తిని పడుకోక పూజ ఆదిత్యం తీసుకురావాలి అని ఎందుకు వాగడం? మీరు ప్రత్యేకంగా అలా అనడం వల్ల రేపు అనుమానం వచ్చి వాణ్ణి తీసుకురాకపోయినా, పూజ చేయనీయకపోయినా మనకే కదా ఇబ్బంది. అసలు రాకపోవడమే బెటర్. ప్రత్యేకంగా పిలిచారుగా. ఆవిడే నాకేం మాట ఇవ్వలేదు, కసురుకుంటూ వెళ్ళింది. రాకపోయినా ఒకవేళ తెలుసుకుని అడ్డుపడితే? అక్కడ పాదరసం ఉందిగా. ఏంటి? తులసి ఉందిగా అంటున్నా. తులసి అని నేను చూసుకుంటానందిగా. చక్రం తిప్పేస్తుంది. పూజ సక్రమంగా ఆదిత్య చేత జరిగేలా చూస్తుంది. మీరు వాణ్ణి దాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆ తాగుడు మానొచ్చుగా. ఇక తాగను ప్రియా. తాగితే పిచ్చి ఒట్లు వేసుకోకండి. ఈ మాట నేను కాపురానికి వచ్చిన దగ్గర నుంచి వింటున్నాను. రేపు పూజ సక్రమంగా జరిగితే అంతే చాలు. మనమేమి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మన తులసి ఉంది కదా, అంతా తులసే నడిపిస్తుంది. లక్ష్మి, ఏంటి? ఆ తులసి పొయ్యి రాజేసింది. ఆ పొగే ఇదంతా. చూడు, పొగలా పట్టుకుందో చూడు. కళ్ళు కూడా మండుతున్నాయి. ప్రాడట్లేదు అత్తయ్య. అవును లక్ష్మి, ఇది పొగ పెట్టి నిన్ను ఇంట్లో నుంచి పంపాలని చూస్తుందేమో. ఏంటి? నన్న ఏ ఇంట్లోంచా? 10 జన్మలెత్తాలి. ఇది నా తలకిందులుగా తపస్సు చేసిన అదా పని చేయలేదు. అబ్బో, గొంతు కూడా చాలా మండిపోతుంది అత్తయ్య. తులసి, తులసి, వస్తున్నాను అత్తయ్య. ఎక్కడ చచ్చావే? రైట్. ఏంటత్తయ్య, పిలిచావా? ఏంటి? ఇల్లంతా పొగ పెట్టి పిలిచావా అంటున్నావు? అబ్బా, నీకు కనిపించట్లేదా? కళ్ళు మండిపోతున్నాయి, గొంతు పొరబోతోంది. ముందు వెళ్ళి ఆ పొయ్యి పీకిపారు. వెళ్ళు. ఆ పొయ్యి పీకేసి నీ వంటగదిలోకి రానా? కిచెన్ షేర్ చేసుకుందామా అత్తయ్య? ఎప్పుడెప్పుడు వంటగదిలోకి దూరదామని ఎంత ఆరాట పడుతున్నావే. నీకసలు ఆ గదిలోకే ప్రవేశం లేదు. ఇక షేరు, స్థానం ఇవన్నీ ఎలా వస్తాయే? కట్టెలపై తీసేసి ఏ కిరసనాయిల్ స్టవ్వో, గ్యాస్ స్టవ్వో, ఏదో పొగరాని పొయ్యి ఏదో ఒకటి పెట్టుకోపో. అలాంటివి సాంప్రదాయం కాదు, పైగా అనారోగ్యం. అందుకే మట్టి పాత్రలు, కట్టెలు పొయ్యి, ఆర్గానిక్ వంటలు చేసి పెడుతున్నా మా వారికి. మీ వారికి నన్నేదో సాధించాలని కొత్తగా ఆరోగ్యం అంటూ కథలు చెప్పకే.
ఇన్నాళ్ళు వాడు నువ్వు నేను అందరూ గ్యాస్ వంటే తిన్నాం. ఏ అనారోగ్యం వచ్చిందట?